నమస్తే అన్నా. నమస్తే అక్క. నమస్తే. హెరా, ఎలా ఉన్నావు? బాగున్నావా? నింగిలో ఆ సూర్యుడు, నేల మీద ఈ సూర్యుడు ఉండగా నాకేంటన్నా, నేను సూపర్. కన్ఫామ్ అన్నయ్య, మన తోటలో మంకీస్ లేని లోటు వీడు తీరుస్తున్నాడు. ఏంటి చిన్నయ్య, నేనెంతో బిల్డప్ గా అలా ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటే నువ్వు తుస్సు అనిపించేశావు. చూడక్క. సరే గాని నువ్వు ఇల్లరా. చెప్పు, ఏంటి విశేషాలు? బాగా అల్లరి చేస్తున్నావా? నా అల్లరి నీకు తెలియదే ఉందక్క. అది సరే గాని, ఈయన నా బావగారు. సూపర్ గా ఉన్నారు. ఏం బావగారు, మా అక్కని బాగా చూసుకుంటున్నారా? అది మీ అక్కనే అడుగు. అక్కని అడగాల్సింది వేరేది ఉందిలేండి. పోయిన ఏడాది నువ్వు ఎందుకు రాలేదక్క? అప్పుడు కాస్త పనుండి రాలేదురా. పనుందని రాలేదా? తోటలో తమ్ముడు ఉంటాడని మర్చిపోయావు కదూ? అవునులే, తమ్ముడు కన్నా పనే ఎక్కువ. సారీ. ఇలా ఒక మాటలో చెప్తే సరిపోదు, ఇంకో మాట కూడా చెప్పాలి. ఏంటి? అదేంటంటే, సూర్య అన్నయ్యకి పెళ్లి కుదిరిందంట కదా. వదినెవరు? అదిగో తనే. వెళ్ళి మాట్లాడు. రీ, ఎందుకలా చెప్పావు? ఆ సామాన్య విందంటే బావిలో దుక్కి చస్తుంది. చేస్తే చావని పీడ విరగడైపోద్ది. పీడ విరగడవడం కాదు, బావిలో నీళ్లన్నీ పనికి రాకుండా పోతాయి. మన తోటంతా ఎండిపోతుంది. అది నా బాధ. నమస్తే. 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 మీరు చాలా అందంగా ఉన్నారు. ఒట్టండి, చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. అదొక అందం, దానికి ఒక కాంప్లిమెంట్. దీనికి ఎక్కడికెళ్ళినా ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం వదలట్లేదు. మీ పేరేంటి? శామ్. శామా? అంటే సమంత. ఓ, సమంతనా? సూర్య, సమంత, బాగుంది. నీ పేరేంటి? సర్దార్. గబ్బర్ సింగా? కాదు, ఈ గార్డెన్ కింగ్. అలాగా గార్డెన్ కింగ్ గారు, మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. ఉదయం లెగుస్తాను, రాత్రి పడుకుంటాను. లేచినప్పటి నుంచి పడుకునేదాకా అన్ని పనులు చేస్తుంటాను. ఓ, వీడు వర్కరా? వీడికేంటి అంత బిల్డప్? నేనంటే సూర్య అన్నయ్యకి, పద్మక్కకి చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు బోల్డ్ అని బొమ్మలు కొని తెచ్చేవారు, కొత్త కొత్త బట్టలు కొని తెచ్చేవారు. అన్నయ్య చాలా మంచివారు, నాకెంతో చేశారు. అంత చేసిన వాళ్ళని మంచోళ్ళనే కదంటారు. నేను ఎంత చెప్పి ఏం ప్రయోజనం రా? నేను ఎంత చెప్పినా నువ్వు చదువుకోలేదు కదా. చదువు మన చెవికి ఎక్కలేదన్నయ్య. ఇంకో చెవు పట్టుకున్నావు అనుకో, చెవిటోండి అయిపోతాను. మాటలు మాత్రం నేర్చుకున్నావు. వాటికి పెద్దగా కష్టపడక్కర్లేదు కదన్నయ్య, వాడంతట అవే వచ్చేస్తాయి కదా మేడం. మేడం, ఒకసారి ఇలా రండి మేడం. రండి మేడం.
ఇద్దరు సూపర్ గా ఉన్నారండి. అన్నయ్యకు మీరు సరైన జోడి. మేడ్పరి చందరని ఇంగ్లీష్లో ఏదో అంటారు కదా, అలా ఉన్నారండి. ఏంటోదినా సిగ్గా? మీరు అమెరికా నుంచి వచ్చారంట కదా, అమెరికాలో కూడా సిగ్గుపడతారా? ఏయ్ ఫూల్, ఐ యామ్ సూర్య ఫియాన్సీ. ఏంటి పిన్నీసా? పిన్నిస్ కాదురా ఇడియట్, ఫియాన్సీ అంటే మీ సార్కి కాబోయే వైఫ్ ని. సారా? సారెవరు? సూర్య. ఆయన అన్నే కదా. తను నీకు అన్నయ్య అయితే నేను నీకు వదన్ని, అర్థమైందా? మరి ఈ వదిన? నేను వదిన అని ఒక పక్కన చెప్తుంటే మళ్ళీ దాన్ని వదిన అంటావేంట్రా? అది కాదండి, అన్నయ్య వదిన జోడి బాగుంది కదా, మధ్యలో మీరెందుకు? చంప పగలు కొడతాం. వద్దండి, స్కూల్లో టీచర్ చెంప మీద కొడుతున్నారని చదువు మానేశాను. నువ్వెవరి నుంచి తప్పించుకున్నా నా నుంచి తప్పించుకోలేవు. ఈ సెకండ్ నుంచి నువ్వు నాతోనే ఉండాలి, నా వెనకే తిరగాలి. నువ్వు నా టీం, ఓకే? ఫాలో మీ. అన్నయ్య ఈవిడెవరు? నాకు అస్సలు నచ్చలేదు. రేయ్ వస్తున్నావా? వస్తున్నాను. సముద్ర రా, కూర్చో ఇక్కడ. మీ పనులు మానేసి మాకు సేవలు చేసి పెడుతున్నారా? సాయంత్రం కల్లా మార్కెట్కి మామిడిపళ్ళు వెళ్ళిపోతే నానమ్మ తిడుతుంది. చంద్రన్నయ్య నువ్వేం కంగారు పడుకో, కోత ఆగదు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి.
ఫ్రూట్స్ మనుషులకు వస్తారా? ఏం మేడం మీ అమెరికాలో దెయ్యాలు మనకు వస్తాయా? స్టాప్ ఇట్. నేనేమైనా జోక్ వేసానా? అమెరికాలో ఇలాంటి పనులు రోబోలు చేస్తాయి. ఇక్కడ రోబో అంటే తలేవా రజనీకాంత్. ఆయన సినిమాలు తీస్తారు గానీ మామిడికాయలు కోయరు. వాట్ ఆర్ దిస్? ఇవి విలేజ్ స్నాక్స్. తిను, చాలా బాగుంటాయి. రియల్లీ? దిస్ ఇస్ డర్టీ. గడ్డిలా ఉంది. అంటే గడ్డి ఎలా ఉంటుందో మీకు తెలుసా మేడం? తిని చూసారా? షట్ అప్ యు ఇడియట్. గడ్డి తినడానికి నీలా నేనేమన్నా ఫార్మర్ బాయ్ అనుకున్నావా? ఇక్కడ ఏం ఎంజాయ్ చేద్దామని వచ్చారు? నిన్నెవరూ బొట్టు పెట్టి పిలవలేదు, నువ్వే వచ్చావు. దట్స్ మై మిస్టేక్. ఇంత వేడిగా ఉందని తెలిస్తే ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టేదాన్ని కాదు. పర్లేదు, ఇప్పుడైనా వెళ్ళొచ్చు. ఏంటి మేడం వేడిగా ఉందా? వాటర్ తిప్పనా? నీటి తొట్లో ఆడుకుంటారా? నీటి తొట్ట అంటే ఏంటి? అంటే పల్లెటూరు స్విమ్మింగ్ పూల్ వదినా. ఏంటి, అందరికీ స్విమ్ చేయాలని ఉందా? మండు టెండలో ఆరు బయట చల్లటి నీటిలో స్నానం చేస్తే చాలా బాగుంటుంది. పదండి. పద సముద్ర, రా. పదండి పదండి బాబు గారు. పదక్క వెళ్దాం. అక్కేంట్రా అక్క ఇడియట్. సారీ మేడం, అలవాటైపోయింది. మరి ఆ సామ్నాలా పిలవలేదే? అంటే అక్క మేడం. షట్ అప్. డోంట్ కాల్ మీ అక్క. ఇంకోసారి అక్క తుక్కని రిపీట్ చేసి చంపేస్తాను నేను. కాల్ మీ వదిన. ఫాలో మీ. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? అక్క ఇందాక నుంచి చాలా వేడిగా ఉందంటున్నావు కదా, నీటిలో దిగితే చల్లగా ఉంటుంది. రా ఈత కొట్టు. యాక్. ఈ డర్టీ వాటర్లోనా? ఐ డోంట్ లైక్ ఇట్. దట్స్ డర్టీ వాటర్. దిగితే స్కిన్ అలర్జీస్ వస్తాయి. ఇది డర్టీ వాటర్ కాదక్క, మంచి వాటరే. ఇందులో ఈత కొట్టొచ్చు, ఏమీ కాదు. షట్ అప్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్సైడ్. నిజం చెప్పక్క, నీకు వాటర్ అంటే భయం కదూ? అంత లేదు. నేను సముద్రంలో కూడా స్విమ్ చేస్తాను. గో టు హెల్. అక్క డర్టీ వాటర్ ఇవి కాదు, నువ్వు పడ్డావే అవి. షట్. అబ్బా అక్క, నాకు ఈ వాటర్ చూస్తుంటే స్విమ్ చేయాలనిపిస్తుంది. నేను దిగేస్తున్నా. రారా సర్దార్, రారా.
రండి హే, అరే, హే. రండి బావగారు. హే పద్మ నువ్వు కూడా రా రా నువ్వు కూడా రా రా పద్మ రా అక్క. సామదిన రండి సూర్య గారు రండి శ్రీనివాస్ గారు అరే అనియా వాట్ నెక్స్ట్? ఇంతకు ముందు చేసిందే పెద్ద నాన్ సెన్స్. ఇంకా న్యూసెన్స్ ఏం చేస్తారు? సెన్స్ ఉండాలి కానీ ఏమైనా చేయొచ్చు. వాట్? అన్నయ్య పోనీ ఒక పని చేద్దామా? నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను గెలిపించడానికి నువ్వు ఓడిపోయేవాడివి కదా, ఆ ఆట ఆడదామా? సర్దార్ ఏది ఆ రేస్ గేమేనా? అవునక్క, ఇద్దరిద్దరు జట్టుగా ఉండి చెట్టెక్కి మామిడికాయలు కోయాలి. అలా కోసి అదిగో అక్కడ కుప్పగా పోయాలి. ఎవరు ఎక్కువ కాయలు కోస్తే వాళ్ళు గెలిచినట్టు. మరి గెలిస్తే ప్రైజ్ ఏంటి? అది సూర్య అనే చేతుల మీదుగా ఎవరు ఊహించిన మంచి ప్రైజ్ ఇస్తాడు. అది ఎవరు గెలుచుకుంటారో వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరో ఎందుకు గెలుచుకుంటారు? నేనే గెలుచుకుంటాను. గెలుచుకోవడానికి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత నీకుందో లేదో ఆటలో దిగితే గాని తెలియదు కదా. అయితే శామ్ వదిన సూర్యనే ఒక జట్టు. నథింగ్ డూయింగ్. నేను సూర్య ఫియాన్సన్ కాబట్టి నేను సూర్య ఒకటి. బాగుండదక్క. శామ్ వదిన సూర్య అన్నయ్య అయితే చిలుక గోరింకల్లా ఉంటారు.